Yes. They're simple things like we do big things is nothing. Okay. Anyway. Om हरे Ajnanati. कृष्ण प्रभु जी, कृष्ण प्रभु दंडवत जी दंडवत प्रणामालु। प्रणाम। ओके। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिव सदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपहातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओम तत्सत्। ఓకే, మీ అందరికి కూడా సాదర స్వాగతం. సో ఈరోజు అమలకి ఏకాదశి మరియు నాకు అవకాశం దొరికింది ఏకాదశి గురించి మరియు భగవద్గీత గురించి కూడా మాట్లాడుకునేటువంటి గొప్ప సదావకాశం. సో మనం కృష్ణ అదే చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామైకం శరణం వ్రజం అహం తం సర్వ పాపేభ్యో మోక్షయాస్మి మా శుచా. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట ఇది మనకి. సో నార్మల్గా మనకి ఏం చెప్తున్నారు, ఎవరైతే కృష్ణ అదే చెప్తున్నారనమాట. ఆ ధర్మం అనేటువంటి ఒక ఏదైతే ఈ పదం ఉన్నదో, ఈ సూత్రం మనం ఊహించవచ్చు ఎలాంటి రక్షణ కోసం దీన్ని ఉపయోగించాలి అని చెప్పేసి. ఎప్పుడైతే మనం భగవంతునికి మనల్ని మనం సమర్పించుకుంటాము అంటే ఆత్మ నివేదనం. అయితే పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి ఉండాలి మనం. ఎప్పుడైతే అదే చెప్తున్నాడు కృష్ణుడు, ఎవరైతే నాకు సరెండర్ అవుతారో వాళ్ళకి అదే మళ్ళీ ఆ భక్తితో నాకు సేవ చేస్తారో నేను అంతా చూసుకుంటాను, రక్షణ ఇస్తాను అని చెప్తున్నాడు. మనం ఎన్ని ఈ పాపాలు చేసినా కానీ ఈ పాప ఫలితాల నుండి రక్షిస్తాడు ఎప్పుడైతే మనం భగవంతుని వేడుకుంటామో. అయితే భగవంతుని వేడుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న పాపాలు నశించేసి మనం భక్తులుగా మారిపోతూ ఉంటాము. అదే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక భావనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం ఆధ్యాత్మిక శరీరంతో సంబంధం కలిగి ఉండే విధంగా అన్వయించుకుంటాం మనం. అంతే కదండి, అర్థమవుతుంది కదా. మనం ఎప్పుడైతే ఒక భక్తి సేవ ద్వారా మనం అన్ని నియమాలు పాటిస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఎప్పుడైతే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచానికి సంబంధించిన దానికన్నా మించి ఆలోచించి భక్తిని ఆస్వాదిస్తామో, ఈ ఫలిత కామితులు లేదా ఘన భౌతికవాదులు నిర్బంధించిన విధంగా కదలాల్సిన అవసరం లేదు. భౌతిక శాస్త్రజ్ఞులు ప్రయత్నం యాంత్రిక వాహనాల ద్వారా ఇతర గ్రహాలకు చేరుకోవడం కేవలం ఏం చేస్తారు, బలహీన ప్రయత్నం మాత్రమే. అంటే ఎంత ప్రయత్నించినా కానీ యాంత్రికంగా మనం ఎంత కూడా వ్యర్థమే. అయితే ఎప్పుడైతే మనం ధర్మ కార్యాల ద్వారా ఒక ఈ స్వర్గానికి కానీ ఇంకా గ్రహాలకు చేరుకుంటామో అది చేరుకోవచ్చు మనం, అది ఈజీ అనమాట. అయితే ఈ భౌతిక కార్యకలాపాల ద్వారా మనం స్వర్గానికి చేరుకోవటం అనేది సాధ్యం అయ్యేది కాదు. ఇంకా ఇంకా వేరే లోకాల జనలోకాలకు తపస్సు లోకాలకు కానీ వీటన్నిటికి కూడా.
అయితే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక భావనతో ఈ భౌతిక శరీరంతో సంబంధం లేకుండా భౌతిక ప్రపంచంలో మరియు మనం వాటి వెలుపల ఎక్కడైనా మనం హ్మ్. అంటే మహర్లోకాలు, జనలోకాలు, తపలోకాలు మరియు సత్యలోకాలు ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచానికి వెలుపల ఉన్నటువంటివి. అయితే ఎప్పుడైతే మనం ఈ లోకం కాదు మనకి వైకుంఠం అనేది టార్గెట్ పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. నారదముని హ్మ్. వారు అన్ని ప్రదేశాలకు కూడా చక్కగా ప్రయాణిస్తూ ఉంటారు. దుర్వాసముని చూడండి. భక్తి సేవ కటనిత అంటే మాయాజాల శక్తులు మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రతి ఒక్కరూ నారదముని లేదా దుర్వాసమునిలా కదలగలరు అని మనకి చెప్పడం జరిగింది. మనకి అంతే గదా! భక్తియుక్త సేవ ఎవరైతే భక్తిలో ఉంటారో దుర్వాసముని గూడా అంతే నారదమునిలాగానే గొప్ప ముని ఆయన. దుర్వాసముని ఒక సంవత్సరం మాత్రమే అయినా భౌతిక స్థలాన్ని అంతటా మరియు ఆధ్యాత్మిక స్థలంలోని కొన్ని భాగాలను వారు ప్రయాణించటం జరిగింది. ఆధ్యాత్మిక హ్మ్. ఆ వేగం ఎలా అంటే ఘన లేదా సూక్ష్మ భౌతిక వాదులచే పొందలేదది. ఆద్ ఈ ఆధ్యాత్మిక భావన అనేది ఈ యొక్క కృష్ణుని వేడుకోవటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అదే గదా! మనకు చెప్పేది. ఇక మాయాశక్తి వల్ల ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని జీవులు తమ అసలు స్వభావాన్ని మర్చిపోతాయి. అయితే ఎప్పుడైతే మనం అజ్ఞానంతో ఈ భౌతిక ఆనందం కోసం సమాజం, మిత్రులు మరియు ప్రేమ వంటి వాటిని కోరుకుంటూ ఉంటామో, అంతకాలం అన్ని రోజులు కూడా మనకి ఈ ఆధ్యాత్మిక దేహం అనేది మనకి దరి చేరదు. ఎప్పుడైతే మనం హ్మ్, కొంత భౌతిక లాభాలు కావాలని అడుగుతామో, మనం ఈ ఆధ్యాత్మిక జగత్తుకి దూరంగా ఉంటాము. అయితే ఎప్పుడైతే హ్మ్, కుమారుడు తండ్రిని అడుగుతాడో అభ్యర్థిస్తా వేడుకుంటాడనమాట. నాకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి. అయితే తండ్రికి తెలుసు ఏది ఉత్తమమో పుత్రుడికి అదే ఇస్తాడు. ఇక్కడ గూడా అంతే. మనం కృష్ణుడిని కోరుకోవచ్చు ఎన్నో కోరికలు. అయితే ఆయనకి తెలుసు మనకేది మంచిదో. సో, అది కూడా కుమారుడి యొక్క విధి కూడా అదే. ఏంటి? తండ్రి మీద ఆధారపడటం. ఇంకోటి మనం ఏమి అడగకుండా ఉన్నా కానీ తండ్రి అన్నీ ఇస్తాడు. ఇక్కడ కూడా అంతే. మనం నాకు ఇది కావాలి, అది కావాలని అడగాల్సిన అవసరం లేదు భగవంతుని. మనం వారి మీద ధ్యానం చేస్తూ భగవంతుని యొక్క చింతన అనేది మనం ఎప్పుడైతే అవలంబించుకుంటామో ఆటోమేటిక్‌గా అన్నీ మనకిస్తాడు. ఒక మంచి పుత్రుడి యొక్క లక్షణం ఏంటి? తన తండ్రి మీద నమ్మకం ఉంచుకోవటం. ఆ! తండ్రి కూడా తన కుమారుని ప్రయోజకుడిని ఎలా చేయాలి? వాడికి ఏది అవసరమో అది అందిస్తూ ఉంటారు. అత్యుత్తమంగా అంతటిది. ఒక స్వచ్ఛమైన భక్తుడు కూడా భౌతిక లాభం కోసం ప్రభువుని ఏమీ అడగడు. మరియు ఆధ్యాత్మిక లాభం కోసం కూడా ఏమీ అడగడనమాట. స్వచ్ఛమైన భక్తుడు తనను పూర్తిగా ప్రభువు పరమపదములైన పాదాలపై అంటే ఒక భగవంతుని యొక్క పాదాల మనం సమర్పించుకుంటాము. ఎప్పుడైతే కృష్ణ భగవాన్ని మనం అంతా ఆయనే అని అనుకుంటామో, ప్రభువు మనల్ని ఆయన స్వాధీనం చేసుకుంటారు. అదే గదా భగవద్గీతలో మనకు చెప్తుంది. అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయాష్యామి. తన తండ్రి తన కుమారుని అవసరాలను తెలుసుకుంటాడు మరియు వాటిని అందిస్తాడు. అలాగే పరమేశ్వరుడు జీవుల అవసరాలను తెలుసుకొని వాటిని విస్తృతంగా అందిస్తారు. అందువల్ల మనకి ఈశోపనిషత్తులో కూడా ఈ భౌతిక ప్రపంచంలోని హ్మ్. అన్ని వస్తువులు పూర్తిగా అంటే పూర్తి అవుతున్నాయని పూర్ణమిదం పూర్ణం పూర్ణ చెప్తుంటారు గదా! పూర్ణం ఇది అంటే. ఇక్కడ మనకి వచ్చిన ఇబ్బందేందంటే, జీవులు తమను మరచి అవిభక్త అభ్యర్థనలను సృష్టించి
భౌతిక కార్యకలాపాల్లో చిక్కుకోవటం ద్వారా ఏమవుతుందంటే, ఆహ్, దాని ఫలితంగా ఈ యొక్క భౌతిక కార్యకలాపాలు ఎప్పుడు కూడా ముగింపు ఉండదు. జన్మ అంటే జన్మ తర్వాతకి అది ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది. మన ముందు వివిధ రకాల జీవులున్నాయి. చూస్తూ ఉంటాము. ఒ ఇంకోటి మరియు చాలామంది జన్మిస్తూ ఉంటారు. మరియు ఎన్నో రూపాలు, కార్యాలు అన్నీ ఎంత కూడా చిక్కుముళ్ళనమాట. మన విధి కేవలం పరమేశ్వరుడైన దైవ రూపం అంటే పరమేశ్వరుని మీద ఆయన యొక్క రూపం మీద ధ్యానం చేస్తూ మనం ఆయనని భక్తి సేవ చేయటం ద్వారా ఆయన ఆశీర్వాదాలు పొంది మనం ఆయన కృపకు పాత్రులమవుతాం. ఆయన మనకు ఏది మంచిదో, ఏది ఉత్తమో అది తెలుసుకొని మనకిస్తారు. అందుకే మనం చూడండి 'పృథు మహారాజు' స్టోరీలో గూడా ఏమవుతుంది? హ్మ్. పరమపితగానే ప్రభువు 'పృథు మహారాజు' ఏది మంచి అనుకుంటే దాన్ని అతనిపై అక్షయంగా ఇవ్వాలని ఎంచుకోగలడు. ఇదే జీవుల యొక్క సరియైన స్థితి. అందువల్ల చైతన్య మహాప్రభు తన శిక్షాష్టకంలో మనకు నేర్పించారేమి? నదనం న జనం న సుందరిం కవితాం జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తిరహేతుకి త్వయి. ఏం వేడుకుంటున్నాం మనం? ఓ ప్రభువా నాకు సంపత్తి సంపాదించడానికి, అందమైన మహిళలతో ఆనందించడానికి, లేదా అనేక అనుచరులను కోరుకోవడానికి ఏ కోరిక లేదు. నేను కేవలం నా జీవితంలో మీ దయతో భక్తి సేవను కోరుకుంటున్నాను. జన్మ జన్మల తర్వాత మరియు జన్మ జన్మలకి కూడా. మనం ఏం అర్థం చేసుకోవాలి? స్వచ్ఛమైన భక్తుడు భక్తి సేవ నుండి ఎటువంటి భౌతిక లాభాలను ఆశించకూడదు. అలాగే ఫలితకామి కార్యకలాపాలు లేదా తాత్విక వాదనలతో మోహపడకూడదు. ఎప్పుడు మనం ప్రభువుని సేవలో అనుకూలంగా ఉంటూ సాగిపోయే విధంగా ఉండాలి. ఇదే జీవితం యొక్క అతి ఉన్నతమైన పరిపూర్ణత. మనకి ఎ ఎప్పుడైతే కృష్ణపేక్షులు అంటే తెలుసు గదా! ఆయనపై ద్వేషం పడేవారు ఉంటారు. ద్వేషించేవారు అంటే ఎవరు యాక్చువల్‌గా? ఈ దయ్యాలు, రాక్షసులు. కంసుడున్నాడు రాక్షసుడు. కంసుని తీసుకుంటే ఎప్పుడు గూడా కృష్ణుడిని ఏ విధంగా హతమార్చాలి అని చెప్పి ప్లాన్ చేస్తూనే ఉండేది. చూడండి 'ప్రహ్లాద మహారాజు' వారి యొక్క తండ్రి హిరణ్యకశిపు ఆయన కూడా ఎప్పుడూ స్వామి కృష్ణ పరమాత్మని ఎప్పుడు కూడా హ్మ్. ద్వేషిస్తూనే ఉంటాడు. కనిపిస్తే చంపాలి అని చెప్పేసి, నేనే గొప్ప అని చెప్పేసి. అయితే మన దేవి యొక్క ఎనిమిదవ సంతానమైన అటువంటి ఈ ఆ యొక్క ఆ ఎనిమిదవ సంతానం తనని హతమార్చబడుతుంది అని ఎప్పుడైతే విన్నాడో, అతను ఈ భవిష్యవాణి ద్వారా విన్నాడో వెంటనే కృష్ణుని శత్రువుగా అనుకున్నాడనమాట. ఎప్పుడు కృష్ణుని గురించి ఆలోచిస్తూ, కృష్ణుని యొక్క చింతన కానీ అతను వేరే విధంగా ఆలోచించారు. ప్రతికూలంగా ఆలోచించాడు. అదే కదా మనకు అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. ఈ భక్తి సేవ అంటే అనుకూలమైన వాటిని అంగీకరించి, ప్రతికూలమైన వాటిని తిరస్కరించడం. దీనినే శరణాగతి అంటారు. ఓకే. ఐ మ్యూటెడ్ ఎవ్రీవన్. ఎప్పుడైతే మనం మనకు ఈ భక్తి సేవకు అనుకూలమైన వాటిని అంగీకరించి, మైన వాటిని తిరస్కరిస్తామో, మనం యొక్క కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధించగలం. ఆలోచించాలి మనం. కృష్ణ ఈ చైతన్యంలో ప్రగతి సాధించటానికి ఏమి చేయాలి అని చెప్పేసి. అలా ఆలోచించటం ద్వారా మన ప్రతికూలం అంటే కృష్ణ చింతనకు ప్రగతి జరగడానికి
అంగీకారానికి అనుకూలంగా లేని వాటిని తిరస్కరించడం. రక్షయిష్యతి ఇతి విశ్వాస పాలనం. కృష్ణా నన్ను రక్షించేవాడు నువ్వే. కృష్ణా నన్ను రక్షించు అని వారి మీద పూర్తిగా నమ్మకాన్ని కలిగి ఉండటం. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజం అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. కృష్ణ అదే చెప్తున్నారు మనకి. ఆయన యొక్క మాటల్లో మనకి విశ్వా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం కలిగి ఉండాలి. కృష్ణుడు నేను నీకు అన్ని పాపాల ఫలితాల నుండి రక్షణ ఇస్తాను అని చెప్తున్నాడు. మనం తెలుసుకోవాలి. ఈ భౌతిక లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కొంత మొత్తం పాపములను చేస్తారు. పాపము లేకుండా ఈ భౌతిక లోకంలో ఎవ్వరు కూడా ఉండరు. ఉదాహరణకి నిన్న అంటే నిన్న, రేపు ఎప్పుడో ఒకరోజు మనం ఎప్పుడన్నా ఏదన్నా ఒక జైలుని సందర్శించామనుకోండి, ఏం జరుగుతుంది? ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా పాపులు, నేరస్తులన్నట్టే గదా! లేకపోతే వారు జైల్‌లో ఎందుకుంటారు? ఉండరు. మనమందరం కూడా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినామంటే మనం పాపులం. సో, అయితే అందులో కూడా మంచివాడు ఇప్పుడు జైల్లో గూడా ఉంటూ ఉంటారు కదా! ఒకడు పెద్ద తప్పు చేస్తాడు. ఒకడు చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పులు ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి మనం చూడండి ఆల్రెడీ తప్పు చేశాము. ఇక్కడికొచ్చాము. ఇక్కడికొచ్చాక మళ్ళీ తప్పులు చేస్తున్నాం. తప్పులు చేస్తే ఇక్కడున్నటువంటి ఆ యొక్క లా ఉంటుందో, ఈ హ్మ్. స్థానం, ఈ న్యాయస్థానం ఏం చేస్తుంది? నాయనా నువ్వు నీకు స్వతంత్రం ఇస్తే దానిని మంచికి ఉపయోగించకుండా చాలా పద్ధతిగా చెడుకు ఉపయోగించావు నాయనా. ఆ పద్ధతి నీకు నేర్పాలి అంటే నువ్వు మా ఆధీనంలో ఉండాలి నాయనా అని చెప్పి తీసుకెళ్ళి వాడిని ఒక కారాగారంలో బంధించడం జరుగుతుంది. ఆ కారాగారంలో బంధించటం ద్వారా ఏమవుతుంది? మనకి క్రమశిక్షణ అనేది అలవడుతుంది. కాబట్టి ఈ భౌతిక లోకం జైలుకు సమానం అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉండటం సాధ్యం కాదో, ఇది దైవీశే గుణమాయి మమామాయ దురత్యయా అంటే జైలు యొక్క ఈ యొక్క భౌతిక జగత్తుకి సూపర్విజన్ అంటే ఈ ఈ జైలర్ ఎవరంటే దుర్గాదేవి. మనం దుర్గాదేవి వల్ల అనేక పూజలు జరుగుతున్నాయి. ఆమె హ్మ్. ఈ యొక్క జైలుకి సూపర్‌వైజర్ అన్నమాట. దుర్గా అంటే కోట. కాబట్టి భౌతిక లోకంలో ఒక ఈ భౌతిక లోకం అనేది ఒక కోట లాంటిది. మరియు దాని పాలన దేవత దుర్గాదేవి. అందువల్లనే ఆమెకు 10 చేతులు, 10 ఆయుధాలు ఉంటాయి. 10 దశ్ 10 దిశలు కూడా ఉన్నాయి మనకి. తూర్పు, పశ్చిమం, దక్షిణం, ఉత్తరం మరియు 4 మూలలు అంటే హ్మ్. మనకి తెలుసు గదా! ఇంకా ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం ఇంకోటి సో, ఆ విధంగా కింద, పైన ఈ 10 దశలు అంటారనమాట. సో, ఈ 10 దశలు మనం తప్పించుకోలేము. జైల్లో ఏశాక మనం తప్పించుకోవడం కష్టం. ఏం జేస్తాం? గదిలో ఏసేస్తారు. గదిలో ఏసేస్తే ఇక అక్కడే ఉండిపోతాం మనం. మనం గమనించాలది. మనం చాలా బలమైన ఈ యొక్క భవబంధాల్లో నిగూఢమైనటువంటి ఈ యొక్క భవబంధాల్లో చిక్కుకొని ఉన్నాము. దీని నుంచి ఏ విధంగా బయటికి రావాలని చెప్పేసి ఆలోచిస్తాము. ఎప్పుడైతే జైల్లో ఇప్పుడు ఒక వ్యక్తిని 4 గోడల మధ్య ఒక గదిలో బంధిస్తే ఆలోచిస్తాడు ఏ విధంగా బయటపడాలని చెప్పేసి. ఈ భౌతిక జగత్తు కూడా అటువంటిదే. మనం ఆలోచించాలి. ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ఏ విధంగా నేను బయటకు వెళ్ళాలి అని చెప్పేసి. మనం దుర్గామాతను పూజించటం ఆనందం
పొందవచ్చు. అయితే అది కూడా శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఆనందం భౌతిక లోకంలో మాత్రమే ఉంటుంది. ధనం ఇవ్వు, రూపం ఇవ్వు, రూపవతి అయిన భార్యనివ్వు, యశస్సునివ్వు మరియు అదివ్వు, ఇదివ్వు, ఆరోగ్యాన్నివ్వు అని దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాము. ఇవన్నీ ఆశించి అడగటం, నాకు డబ్బు ఇవ్వు, నాకు మంచి ఇది కావాలి, వస్తువు కావాలి, నాకు ప్రతిష్టనివ్వు, నాకు శక్తినివ్వు, నాకు విజయం ఇవ్వు. దుర్గాదేవి మనకిస్తుంది. కానీ అది నిజమైన ఆనందం కాదు. ఎప్పుడైతే మనం కృష్ణ మనకి చెప్తున్నారు భగవద్గీతలో, ఈ ఈ యొక్క బ్రహ్మలోకానికి పోయినా ఆనందం ఉండదక్కడ. మనం ఆయన అర్జునుడికి అదే చెప్తున్నారు. బ్రహ్మలోకంలో జీవన కాలంలో ఎంత ఎక్కువగా ఉంటుంది. ఒక్క రోజును కూడా లెక్కించలేరు. ఇది మనకి భగవద్గీతలో అదే చెప్తున్నారు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రాహ్మణో విద్యు. అంటే ఒక యుగం అంటే 43,00,000 సంవత్సరాలు. దాన్ని 1000తో గుణిస్తే ఇది బ్రహ్మ యొక్క ఒక రోజు. రోజంటే 12 గంటలు. ఒక రోజు అంటే 12 గంటలు. ఆ 12 గంటల తర్వాత మరో 12 గంటలు రాత్రి అనేది వస్తుంది. అలా 30 రోజులు అంటే ఒక నెల. తదుపరి 12 నెలలంటే ఒక సంవత్సరం. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు ఇలా లెక్కించబడతాయి. అయితే మనం ఎప్పుడైతే బ్రహ్మలోకానికి వెళ్ళినంతగా అక్కడ జీవన కాలం హ్మ్, చాలా ఎక్కువగా ఉండవచ్చు. కానీ మన జీవన సౌకర్యాలు ఇక్కడ అనుభవించే సౌకర్యాల కంటే వేల రెట్లు అధికంగా ఉన్నా మనం జననం, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధుల నుంచి తప్పించుకోలేం. విముక్తి లేదు మనకి. అదే గదా! 13 అధ్యాయంలో గూడా అదే చెప్తున్నారు గదా మనకి. బ్రహ్మ కూడా హిరణ్యకశిపు పట్ల చ్ ఈ విధంగా చెప్తారు. నేను అమరుడిని కాదు. నేను ఈ అచిరత్వాన్ని నీకివ్వలేను నాయనా. అలా ఈ భౌతిక లోకంలో ఏ యొక్క ప్రదేశానికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా మనం ఈ ప్రయత్నించేది సంతోషాన్ని పొందాలి అని అనుకుంటాం. ఆ సంతోషం అనే దాన్ని పొందలేము. అది సాధ్యం కాదు. ఇక్కడ అమరత్వం అనేది ఉండదు. ఈ భౌతిక లోకంలో సాధ్యం కానటువంటిది మనం కోరుకుంటాము. ఇప్పుడు నేను అనుకుంటాను. ఓకే. సాధ్యమవుతుందా? ఇప్పుడు అరేయ్! ఇప్పుడు అర్జెంట్‌గా నా కింద ఒక 1000 ఎకరాలు కావాలి. లేదంటే 10,000 ఎకరాలు ఉండాలి నాకు. మరియు నేనే ఈ 10,000 ఎకరాల్లో అన్నీ చాలా గొప్ప గొప్ప పంటలన్నీ పండించాలి. పండించేసి అందరికీ ఈ ధాన్యాన్ని అందరికి కూడా ఉచితంగా ఇవ్వాలని నేను కోరుకుంటాను. కోరిక మంచిదే. కానీ సాధ్యమవుతుందా అది? సాధ్యం అవ్వదు. సాధ్యమయ్యేటువంటి కోరికలను కోరుకోవాలి మనం. అరే! నేను మంచే కోరుకుంటున్నాను కదా! అనుకోవచ్చు. అరే! నాకు ప్రధానమంత్రిని చెయ్యి అని చెప్పేసి. అది సాధ్యం అవ్వదు మనకి. అయన్నీ అయ్యేవి కాదు. మనకు తెలిసిందేంటి సాధ్యమైనంతలో మనం ఈ యొక్క దేహం భగవంతుడు ఇచ్చాడు మనకి. దాన్ని ఏ విధంగా భగవంతుని సేవలో ఉపయోగించాలని చెప్పేసి మనం ఆలోచించాలి. అందుకే మనకి అమరత్వం కావాలంటే, అమరత్వం ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళాలి. కృష్ణలోకంకి, వైకుంఠానికి వెళ్తే అమరత్వం ఉంటుంది. అది తెలియాలి మనకి. ఇప్పుడు అదే గోలోక బృందావనం మనకి యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. మనకి 15 అధ్యాయంలో చెప్తున్నారు భగవద్గీతలో 6వ శ్లోకంలో. మనం యొక్క ఏ ప్లానెట్‌కి వెళ్ళడమైనా అంత కష్టం కాదు. కానీ, మనకు సమాచారం అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే సమాచారం ఉంటుందో, సమాచారం ద్వారా మనం వెళ్ళవచ్చు. సమాచారం ఇప్పుడు తెలుసు మనకి. రీసెంట్‌గా మనకి హ్మ్. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరిగింది.
అది ఎలా తెలిసింది మనకి? ఒక సమాచారం ద్వారా మాత్రమే సాధ్యమైంది. అదే సమాచారం లేకపోతే తెలీదు. ఇప్పుడు మాయాపూర్ ఉంది. మాయాపూర్ ఉంది. ఎంతమందికి తెలుసది? సమాచారం లేదు మనకి. మరి గౌర పూర్ణిమ వస్తుంది. ఇంకా 3, 4 రోజుల్లో. ఆ గౌర పూర్ణిమ అనేది మనకి ఈ భక్తిలో ఉండటం ద్వారా సమాచారం అందడం ద్వారా మనకు తెలిసింది గౌర పూర్ణిమ. దాని యొక్క ప్రాశస్త్యం కానీ ఇవన్నీ. ఆ సమాచారం అనేది చాలా ముఖ్యమైనది మనకి. భగవంతుని గురించి సమాచారం తెలుసుకోవటం అది భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా మరియు ఆచార్యుల ద్వారా, గురువుల ద్వారా వారి యొక్క శుద్ధ భక్తుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనం అదే గదా! మనం ఇప్పుడు హ్మ్. అనుకుంటాం. అరే! నేను ఈ యొక్క చంద్రలోకానికి వెళ్ళాలి. వెళ్తున్నాం. కానీ అక్కడ ఏమున్నది? ఏం లేదక్కడ. మనకన్నీ ఇక్కడున్నాయి. శాస్త్రాల్లో రచించారన్నీ. మనం అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేము. అసలు వెళ్ళాలంటే ఈ దేహం వెళ్ళదు. ఈ దేహము ఈ జగత్తుకి సంబంధించినది. వేరే జగత్తుకు వెళ్ళాలంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎవడైనా మనకి చెప్తున్నాడు నేను ఈ యొక్క లోకానికి వెళ్తున్నానంటే మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. మనం అంతే కదా! నేను ఆత్మ నా ప్రయాణం అంత ప్రత్యేకమైనది. నేను నేరుగా సర్వేశ్వరుడి గోలోకంలో తిరిగి వెళ్ళగలనని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకపోతే మనం మూర్ఖులుగా భావించటం జరుగుతుంది. మూర్ఖుడు అంటే అర్థం కాకపోవడం అని వాడికి ఏది చెప్పినా. మనం వేరే లోకానికి వెళ్ళాలంటే భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? యాంతి దేవా వ్రతం దేవాన్ 9వ అధ్యాయంలో చెప్తున్నారు మనకి. దేవతలు లోకాల్లో వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళవచ్చు. మరియు ఈ భూమిలో ఉన్నట్లుగా ఉండాలనుకుంటే ఇక్కడ ఉండవచ్చు. పితృలోకాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. పిత్రార్పణం చేసినప్పుడు పితృలోకానికి వెళ్ళవచ్చు. అలాగే కృష్ణ గోలోక బృందావనం లేదా వైకుంఠ లోకానికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు. అది అనుకోవటం. అనుకున్నాక దాని సమాచారం కావాలి. ఏ విధంగా వెళ్ళాలి? ఏ యథా మాం ప్రాపద్యంతే. మనం ఏదైతే కోరితే కృష్ణ మనకది ఇస్తారు. కృష్ణ చాలా దయ కలవారు. మనం కోరిన ప్రకారం కృష్ణుడు అన్నీ కూడా మనకి అవకాశాన్నిస్తారు. మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. మనం పర్యవేక్షించేదేమిటంటే కృష్ణుడు చెప్పినట్టు ఆ బ్రహ్మ భువనాల్లోక ఈ బ్రహ్మలోకానికి వెళ్ళినా అది కూడా నాశనం అవుతుంది అని మరియు మనం తిరిగి రావాలని మనం గ్రహించాలి. కృపయుంచి మనం భగవంతుని వేడుకోవాలి. అందువల్ల మనం నిజంగా జీవనం యొక్క ఈ ఒక ఉన్నత స్థాయి స్థితి చేరాలి అంటే స్థిరమైన జీవితం, శాశ్వతమైన శరీరం, సచ్చిదానందం మరియు శాశ్వత ఆనందభరితమైన జీవితం కావాలనుకుంటే మనం కృష్ణుని పూజించాలి. అది ఒక తుది నిర్ణయం. భగవద్గీతలో అదే చెప్తున్నా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఉత్తమమైన అవకాశాన్ని ఇవ్వడం అంటే కృష్ణుడు ఇక్కడ వస్తున్నాడు మనకి. కృష్ణ లోకం యొక్క కార్యం ఏమంటే అని మనం ఆ పని బృందావనంలో ప్రదర్శిస్తాడు మనకి. రాధామాధవ్ కుంజ బిహారీ ఆహ్, ఆయన చాలా సరళమైనటువంటి వ్యక్తి మనకి జీవితం ఆహ్, మనం చూడండి అక్కడ గ్రామీణ జీవితాన్ని అనుభవించారు బృందావనంలో. ఆహ్, గోపికలు మరియు గోపబాలులు ఉన్నారు కదా! వారు ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటారు. మనకదే చూడండి. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం సురభీరభిపాలయంతం. బ్రహ్మ సంహిత అదే చెప్తుంది మనకి. కృష్ణ మనం కొన్ని హ్మ్. హాబీలు అంటే కొన్ని పిల్లులు, కుక్కలు అన్నిటిని పెంచుకుంటాం. కృష్ణ కూడా ఒక హాబీ. అదేంటంటే సురభీరభిపాలయంతం.
ఆయన ఎప్పుడూ సురభి యొక్క ఆవులను చూసుకోవడంలో వ్యస్తుడై ఉంటాడు. గోపాలగా అది ఆయన పని. కాబట్టే ఆయన జీవితం చాలా సరళమైనది. ఆవుకు సేవ చేయటం ద్వారా చాలా ఫలితం, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కుక్కకి, పిల్లికి వాటికి సేవ చేయటం ద్వారా లాభం ఉండదు. సమస్య ఏమిటంటే, మనం ఈ యొక్క విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నాము, చేసుకోలేము. మనం అనుకుంటున్నాం ఈ జీవితం ముగిసిన తర్వాత ఆహ్, మళ్ళీ మనకింకో జీవితం ఉండదు. ఈ అదే గదా! వచ్చింది ప్రాబ్లమ్. ఎందుకంటే మృతికి తర్వాత మనం మృతి అయిపోయిన తర్వాతకి జీవితం లేదు. నేను మళ్ళీ అనుభవిస్తున్నాను. నేను చిన్న బిడ్డగా ఉండి, చిన్న బిడ్డ శరీరం ముగిసిన తర్వాత నేను బాలకుడిగా శరీరం పొందాను. ఆ చిన్నపాటి శరీరం నుండి మరియు కుర్రవాడిగా, యువకుడిగా శరీరం పొందుతాను. ఇప్పుడు ఈ శరీరాన్ని మార్చిన తర్వాత మరొక శరీరం ఎందుకు ఉండకూడదు? మనకి ఆ కారణం ఏంటి? అదే గదా! ఎన్నో శరీరాలు మార్చుకున్నాను. కానీ నేను గుర్తుపెట్టుకుంటున్నాను. నేను నా పాత శరీరాలు ముగిసిపోయినను నేను ఉన్నాను. అలాగే తథా దేవాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. రెండో అధ్యాయం 13వ శ్లోకంలో అదే గదా చెప్పేది. నేను ఇంకో శరీరాన్ని పొందవచ్చు కాబట్టి నేను ఈ శరీరాన్ని పొందుతాను. అది ఈ జీవితంలో నేను చేసే ఈ యొక్క ప్రిపరేషన్ అన్నమాట. నేను ఏ శరీరాన్ని పొందుతున్నాను అని. కర్మణ్యేధైవ నేత్రేణ జంతుర్థి ఉపతద్ధి. మనం భాగవతంలో చెప్తున్నారు అదే. ఒక అవకాశం మనుష్య శరీరం ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. శరీరం ద్వారా. అది ఈ శరీరాన్ని మనం కృష్ణుని సేవలో ఏ విధంగా వినియోగించుకుంటామో అది తెలియాలి మనకి. యాంతి దేవా వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా. మనం కొంతమేర తపస్సుతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, దేవుని గోపురానికి తిరిగి వెళ్ళడం చాలా సులభమైన విషయం కాదు. అంటే గోలోకానికి. ఈ భౌతిక శరీరం మరియు సూక్ష్మ భౌతిక శరీరం ద్వారా చాలా మనం ఈ అంటుకొని పోయి ఉన్నదనమాట. ఈ సూక్ష్మ భౌతిక శరీరం పుట్టడం ఒక మన యొక్క కోరికలను బట్టే జరిగింది. కర్మన్ కర్మణా దైవ నేత్రేణ అంటే ప్రకృతిలో క్రియల యొక్క పని. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్త కర్తాహం ఇతి మన్యతే. భగవద్గీతలో మళ్ళీ అదే చెప్తున్నాడు మనకి. ప్రకృతి మనం ఈ భౌతిక లోకంలో ఉన్నంత కాలం మనం వివిధ భౌతిక ప్రాకృతులతో కలిసి ఉంటున్నాము. ప్రకృతి నాకు వివిధ రకాల శరీరాలను ఇస్తుంది. ఈ విధంగా మనం చెల్లించటం, తిరుగుతూ ఉండటం. ఇప్పుడు మనం ఈ సమస్య ఈ యొక్క అర్థం చేసుకోవాలి. మనుష్య జీవితం అర్థం చేసుకుంటే ఇక్కడ ఆత్ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం, ఆత్మ జీవితం, శాశ్వతం జీవితం, ఆనందమైనది జీవితం ఉన్నదని అర్థం చేసుకోవటం మనం. అదే గదా! దానికి సిద్ధం కావాలి. కృష్ణుని యొక్క చింతాభిమాన వ్రతం మరియు సమయాన్ని వృధా చేయకుండా కృష్ణుని యందు చింతను కలిగి ఉండాలి మనం. సో, ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో, ఈ జీవితానికి ఒక సార్థకత అనేది తెలుస్తుంది. సో, మనకి అదే గదా! భక్తిలో అదే చెప్తున్నారు మనకి. సో, ఇప్పుడు ఏకాదశి పాలన చేయటం ద్వారా గానీ, మనం చూడండి మనకి మహారాజు మందహత ఒకసారి ఏం చేస్తాడు, వశిష్ఠ మునికి ఇలా చెప్తారనమాట. "ఓ మహారుషి దయచేసి నాకు కృప కృప ఉంచి నా మీద ఒక శాశ్వతమైన ప్రయోజనాన్ని చేకూర్చే ఒక పవిత్ర ఉపవాసాన్ని చెప్పండి." అరే! కరెంట్ పోయింది.
ఒక్క సెకండ్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ. ఓకే. మంచిగానే ఉంది. కనపడుతున్నాను గదా నేను మీకు? మనకి అప్పుడు వశిష్ఠ ముని చెప్తారనమాట. "ఓ రాజా, మీరు వినండి. నేను అత్యుత్తమైన ఉపవాసమైన అమలకి ఒక ఏకాదశి గురించి మీకు వివరిస్తాను. ఈ యొక్క ఏకాదశి విశ్వాసంగా పాటించిన వారు విశాలమైన సంపద పొందుతారు. అన్ని రకాల పాపాల ప్రభావం నుండి విముక్తి పొందుతారు మరియు మోక్షాన్ని పొందుతారు." ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం చేయటం ఒక శుద్ధ బ్రాహ్మణునికి వేల గోమాతలు దానంగా ఇచ్చే కంటే ఎక్కువ శుద్ధకరమైనది అని చెప్పటం జరిగింది. అందులో మనం ఏం చేయాలి? ఈ యొక్క వారదే చెప్తున్నాడు. నా మాటలను క్షణం వినండి. నేను మీకు ఒక ఆహ్, షికారి అంటే వేటగాడి యొక్క కథను చెప్తాను. ఒకరోజు నిర్దిష్టమైన ప్రాణాలను సంహరించే, జీవించే వాడు అయినప్పటికీ ఈ యొక్క అమలకి యొక్క ఏకాదశి పాటించి మోక్షం సాధించాడు. ఇక వైదిశ రాజ్యంలో ఏం జరుగుతుందంటే ఒకప్పుడు వైదిశ అనే ఒక రాజ్యం ఉంటుంది. అక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా సమానంగా వేద జ్ఞానంతో, శరీర బలంతో మరియు మేధాశక్తితో నిండి ఉంటారనమాట. అయితే అక్కడ ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు వేదధ్వనులతో నిండి ఉంటారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఆస్తికతను నమ్మని వారు కాదు. ఎవ్వరు పాపాలు చేయలేదు. ఆ రాజ్యం పాలకుడు పశాభిందుక మహారాజ్ అనే యొక్క సోమవంశానికి చెందినవాడు. చిత్రరథ అని కూడా పిలువబడేవాడు. అతడు చాలా ధార్మికుడు మరియు సత్యవ్యాధి. అతనికి 10,000 ఏనుగుల బలం ఉండేది. చాలా సంపన్నుడైన వేద జ్ఞానంలోని 6 శాఖలను ఆయన పూర్తిగా తెలియజేసేవారు. అయితే చిత్రరథ పరిపాలన సమయంలో తన రాజ్యంలో ఒక వ్యక్తి ఎవ్వరు కూడా ఇతరుల ధర్మాన్ని, కర్తవ్యాన్ని ఆచరించలేదు. మనకి బ్రాహ్మణులు ఒక సెకండ్. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ ధర్మాల్లో పూర్తిగా లీనమై ఉంటారనమాట. రాజ్యంలో దరిద్రం లేదా పేదరికం ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడు ఆకలి లేదా వరదలు చోటు చేసుకోలేదు. నిజంగా రాజ్యం వ్యాధి లేకుండా ప్రజలు మంచి ఆరోగ్యంతో జీవించేవారు. ప్రజలు శ్రీకృష్ణ పరమాత్మని, విష్ణువుని భక్తి యొక్క సేవతో ఆరాధిస్తూ ఆనందంతో ఉండేవారు. రాజు కూడా శివునికి ప్రత్యేకమైన సేవలు చేస్తూ ఉండేవారు. మరియు ప్రతి నెలలో 2 సార్లు ఈ రాజ్యంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఏకాదశిని ఉపవాసం చేస్తూ, పాటిస్తూ ఉండారు. ఈ విధంగా ఆహ్, ర ఉత్తమ రాజా వైదీశ ప్రజలు చాలా సంవత్సరాల పాటు గొప్ప ఆనందంతో మరియు శ్రేయస్సుతో జీవించారు. వారు అన్ని భౌతిక మతాలను విడిచి పరమేశ్వరుడు హరికి భక్తి యొక్క సేవ అందించడం పూర్తిగా అంకితమై ఉన్నారు. ఆహ్, అయితే మనం ఈ యొక్క ఫాల్గుణ మాసంలో ఫిబ్రవరి, మార్చి అమలకి అని ఒక ఏకాదశి పవిత్ర ఉపవాసం హ్మ్. ఉంటుంది. ఈ యొక్క రాజు ఏం చేస్తాడంటే చిత్రరథ ఉపవాసం ముఖ్యమైన ప్రయోజనాన్ని ఇస్తుందన్న విషయం గ్రహించి రాజ్యంలో ప్రజలతో కలిసి ఈ పవిత్ర ఏకాదశి చాలా జాగ్రత్తగా మరియు నియమాలను పాటిస్తూ ఆచరించడం జరిగింది. నదిలో స్నానాలు చేసిన తర్వాత రాజు మరియు అతని ప్రజలు విష్ణు ఆలయానికి వెళ్తారనమాట. అక్కడ అమలక్కి చెట్టు అక్కడే పుట్టింది. అక్కడ ఈ యొక్క మన ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చేస్తారు. అయితే రాజు మరియు అతని ప్రముఖ ఋషులు ఆ చెట్టు వద్దకు నీటితో నిండి ఉన్న ఒక పాత్రను ఒక అద్భుతమైన చందనం, ఒక బంగారం, ముత్యాలు, మణికర్ణికలు, రత్నాలు ఇంకా అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు అర్పించడం. అప్పుడు వారు హ్మ్. పరశురాముడి ప్రార్థనలు పూజించడం జరిగింది. "ఓ పరశురామ, ఓ రేణుకాపతి" సారీ, రేణుకా పుత్ర, అన్నీ "ఓ ప్రపంచ విమోచకుడా, దయచేసి ఈ పవిత్ర అమలకి చెట్టు కింద రాగా
మా నమస్కారాలను ఆమోదించండి. అప్పుడు వారు అమలకి అంటే ఈ యొక్క ఉసిరి చెట్టు ప్రార్థిస్తారు. అప్పుడు హ్మ్. అమలకి అంటే "ఓ బ్రహ్మపుత్రి, మీరు అన్ని పాపాల ప్రభావాలను తొలగించగలరు. దయచేసి మా శ్రద్ధతో చేసిన నమస్కారాలను మరియు స్వల్ప బహుమతులను స్వీకరించండి. వమలక్కి మీరు నిజంగా బ్రహ్మ రూపం మరియు మీరు ఒకసారి శ్రీరామచంద్రుని చేత పూజింపబడ్డారు" అని చెప్పి చెప్తూ ఉన్నారు. శ్రీరామచంద్రులు పూజించారు. ఈ యొక్క అయితే ఎప్పుడైతే మనం చుట్టూ తిరుగుతూ అమలకి చెట్టుకి ప్రదక్షిణ చేస్తామో అన్ని పాపాలు గూడా నశిస్తాయి. అమలకి చెట్టు లేకపోతే తులసి చెట్టుకి చేసిన ఫలితం లభిస్తుంది. ఒక అద్భుతమైన ప్రార్థనలు అందించిన తర్వాత రాజు చిత్రరథ మరియు అతని ప్రజలు మొత్తం రాత్రంతా జాగారణ చేస్తూ పవిత్రమైన ఏకాదశి ఉపవాసం, ప్రార్థనలు మరియు విష్ణు పూజను నియమాల ప్రకారం చేశారు. ఈ పవిత్ర ఉపవాసం మరియు ప్రార్థన సమయంలో ఒక అనేక ధార్మికంగా ఉండని వ్యక్తి సభకు చేరాడు. అతడు తన కుటుంబాన్ని ప్రాణులు సంహరించి పోషించే వ్యాపారం చేయడం ద్వారా జీవించేవాడు. తత్వం మరియు పాపంతో బరువైన ఆ వేటగాడు రాజు మరియు వైదిషి ప్రజల అమలకి యొక్క ఏకాదశి ఆచరిస్తున్న దారిలో ఒక అద్భుతమైన దృశ్యం చూసి దాన్ని ఆశ్చర్యపడి చూశాడనమాట. ఇక్కడ ఏమి జరుగుతున్నదో అని ఆ యొక్క వేటగాడు ఆలోచించటం ఆరంభించాడు. ఆ పవిత్రమైన అమలకి అంటే ఈ ఉసిరి చెట్టు కింద అందమైన అరణ్యంలో ఇ ఒక నదీ దేవత దామోదరుని పూజించటం ద్వారా ఒక జలపాత్ర మీద ఆసనం చేసి ఆచరించడాన్ని మరియు భక్తులు శ్రీకృష్ణుని పరమాది దైవ రూపాలు మరియు క్రీడలను పాడుతూ పవిత్రమైన పాటలు పాడుతున్నట్లు చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. స్వయంగా అతనికి నిర్దోషమైన పక్షులు మరియు ప్రాణులు హత్య చేసే ఈ పకడ్బందీగా ధార్మికత లేకుండా జీవించేవాడు. అయినప్పటికీ ఈ వేటగాడు ఆ అద్భుతమైన ఒక ఏకాదశి వేడుకను చూస్తూ రాత్రంతా ఆశ్చర్యపోయాడు మరియు పరమేశ్వరుడి మహిమను వింటూ ఉన్నాడు. సూర్యోదయం తర్వాత రాజు మరియు అతని రాజవంశ సభ్యులు అందరూ ఋషులు మరియు రాజ్యం ప్రజలు ఒక ఏకాదశి పూర్తి కార్యక్రమం పూర్తి చేసి ఒక వైదిశీ నగరానికి తిరిగి వస్తారనమాట. అయితే ఈ వేటగాడు తన యొక్క కుటుంబానికి తిరిగి వెళ్తూ సంతోషంగా భోజనం ఆహ్, చేశాడు. కొంతకాలం తర్వాత ఈ వేటగాడు మరణిస్తాడు. కానీ అమలకి ఏకాదశి ఉపవాసం చేసిన పరమేశ్వరుని మహిమ వింటూ రాత్రంతా జాగరించి ఉండటం వలన అతనికి గొప్ప రాజుగా జన్మించే అర్హత కలుగుతుంది. అతని పేరు వసురథ అంటారనమాట. వసురథ మహారాజు యొక్క కుమారుడు మరియు అతను జయంతిస్ రాజ్యాన్ని పాలిస్తారనమాట. వసురథ మహారాజు బలవంతుడిగా, భయరహితుడుగా, సూర్యుడి కాంతిని పోలి చంద్రుడిలా అందమైన యువ వాడిగా ఉన్ బలం చేకూరి ఉంటాం. అయితే బలంలో విష్ణువుని పోలి, క్షమలో భూమిని పోలి ఎంతో దయాళులుగా మరియు సత్యవ్యా సత్త సత్యవాదిగా ఆయన వసురథ మహారాజు ఎప్పుడు పరమేశ్వరుడైనటువంటి శ్రీ విష్ణువు యొక్క కృష్ణుని మీద భక్తి చేస్తూ ఉంటారు. అందువల్ల అతనికి వేదజ్ఞానంలో మక్కువ ఏర్పడింది. రాజ్య పరిపాలనలో ఎప్పుడు చురుకుగా ఉండి తన ప్రజలను తమ పిల్లల వలె జాగ్రత్తగా చూసుకుంటూ అతను పొగమరుగు గమనిస్తూ వారిని నచ్చించేవాడనమాట. అతనికి గర్వం ఉండటానికి అనుమతిచ్చే దాన్ని చూసి అతను దాన్ని స్వయం అంటే ధ్వంసం చేయడంలో నిస్సందేహంగా ఉండేవాడు. ఎన్నో యజ్ఞాలు చేసి తన రాజ్యంలో అక్ అక్కడ ఉన్నటువంటి పేదరికం ఉన్నవారికి భిక్ష అందచేస్తూ నిత్య సేవ చేసేవాడు. ఒకరోజు వేట చేయడానికి అరణ్యానికి వెళ్ళిన వసురథ మహారాజ్ ఒక రథాన్ని తప్పుకొని అంటే తప్పిపోతాడనమాట. ఈ యొక్క ఈ బాట ఈ యొక్క అయితే కొంతసేపు తీ
తీరా తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద అంగుళంగులుగా భుజాలు పెట్టుకొని నిద్రపోతాడు. అతను నిద్రపోతున్నప్పుడు కొంతమంది అరణ్య ఈ ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారంటే హ్మ్. ఆహ్, ఈ వా మూలస్థాయి అంటే అరణ్య గోవుల మూలస్థాయి అంటే తెచ్చుకునే ఒక ఆహ్, దుష్టగణం అతన్ని చూసి ఆ రాజుకు చాలా కాలంగా ఉన్న శత్రుత్వం గుర్తు చేసుకొని అతన్ని చంపేందుకు వాదిస్తూ వాళ్ళందరూ గూడా వాదనలు మొదలుపెడతారు. అయితే మా వాళ్ళేమంటారు, "అరే! ఈయన మన తండ్రి, తల్లిదండ్రులు అందరిని, ముత్తాతలు అందరిని గూడా చంపారు. ఏదో ఒకటి మనం ఈయనని చంపేయాలి ఈ అరణ్యంలో మనం" అని చెప్పేసి. అయితే ఈ మాటలు వాళ్ళు చెప్తూ రా వసురథను ఎన్నో ఆయుధాలతో చంపడానికి సిద్ధమయ్యారు. పిచ్చుకలు, కత్తులు, బాణాలు, మాయాజాల బంధాలతో కానీ ఇవన్నీ కూడా నిద్రపోయిన రాజు మీద ఎటువంటి దాడి చేయలేకపోయాయి. క్షణకాలంలో ఆ సంస్కృతితో లేకున్న అరణ్య మానవుల గుండెల్లో భయం కలిగిందనమాట. భయంతో వారి శక్తి తగ్గిపోయింది. మరియు చాలా త్వరగా వారు తమ తలలో ఉన్న మిగతా మేధస్సును కూడా కోల్పోవటం జరిగింది. అలా వారు అస్వస్థత మరియు భ్రాంతితో దుర్గతలో పడిపోయారు. ఒక చోట రాజు శరీరంతో ఒక అందమైన మహిళ బయటకొచ్చి అరణ్య మానవులను భయపెట్టింది. అప్పుడు ఎన్నో ఆభరణాలతో అలంకరించబడిన ఆమె అద్భుతమైన సుగంధంతో, గొప్ప హారంతో అలంకరించబడి, ఆమె అంగాల మీద కఠినమైన కోపంతో దహనం వెలిగించే కళ్ళతో మరణ రూపంలో కనిపించింది. ఆమె తన ప్రళయ చక్రంతో అరణ్యకు షికారులను తొలగించి వారు నిద్రపోయిన రాజును చంపాలని ప్రయత్నించేవారు. అంతలో రాజు కడుపునే అంటే నిద్రలేపి చుట్టూ ఉన్న మృతుల దృష్టి పడింది. అతను ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ నా పెద్ద శత్రువులు. ఎవరు వీరిని ఇంత అపకృతంగా చంపారు? నా గొప్ప ఉపకారకుడు ఎవరు? ఈ సమయంలో అతను ఆకాశం నుండి ఒక వాణి వింటాడనమాట. మీరు ఎవరు? మీకు సహాయం చేశారు. మీ సహాయాన్ని అందించేవారు ఎవరు? అతను మరెవరో కాదు, శ్రీ కేశవుడు, పరమేశ్వరుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు. తాను మిత్రము లేని మృగాలను సానుకూలంగా చేసి, సేవ చేసిన వారికి ఏ విధంగా సహాయం చేస్తాడు. ఈ మాటలు వినగానే రాజు వసురథ కృష్ణు ఈ కృష్ణుడి పట్ల మమకారం మరియు ప్రేమతో నిండిపోయి, అతను తన రాజధానికి తిరిగి వెళ్లి ఎటువంటి అడ్డంకులు లేకుండా అక్కడ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అందుకే "ఓ రాజా మందహత" అంచేత వశిష్ఠ ముని ముగించారు. ఈ పవిత్ర అమలకి యొక్క ఏకాదశిని ఆచరించిన వారు తప్పకుండా శ్రీ విష్ణువుని పరమ పదమని యొక్క భావించేసి అనుకుంటారు. ఆ యొక్క పుణ్యలోకానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ పవిత్ర ఉపవాసానికి చలామణి చేయడం లభించే గొప్ప ధార్మిక ఫలితాలేందంటే, బ్రహ్మాండ పురాణం ఫాల్గుణ శుక్ల ఒక ఏకాదశి అంటే అమలక్కి ఏకాదశి మహిమలు వర్ణించబడు హ్మ్. అయితే ఎప్పుడైతే మనం ఒకవేళ అమలకి చెట్టు కనపడకపోతే తులసి చెట్టు కూడా పూజించవచ్చు. మనం ఇంకోటేంటంటే తులసి చెట్టుని పూజిస్తూ తులసి యొక్క చెట్లను ఈ బీజాలను చల్లి చెట్లను కూడా నాటాలి మనం. అయితే తులసి మరానికి, అమలకి చెట్టుకి దీపాలు అర్పించటం ఇవన్నీ కూడా చేయాలి మనం. సో, ఈ విధంగా చేయటం ద్వారా ఏమవుతుందంటే, మనం అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందటం జరుగుతుంది. సరేనండి మరి? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్‌కి సో, ఈరోజు బర్త్‌డేస్ ఇంకా అన్ని ప్రేయర్స్ మనం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం జపిద్దాం అందరికి. ఈ యొక్క మన సంఘంలో ఉన్నటువంటి, సమూహంలో ఉన్నటువంటి భక్తుల శ్రేయస్సు కోరి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. జై శ్రీల ప్రభుపాద్ కీ.